రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక అప్పుడే దర్శన్కి ఇక పడుకొని ఉండడంతో అప్పుడే వచ్చి, ఏంటమ్మా ఇలా దర్శన్ పడుకొని ఉన్నాడేంటి అంటే, దర్శన్కి జ్వరం వచ్చింది. ఏంటి జ్వరం వచ్చిందా అని చూసేవారికి ఇక ఒకటేసారిగా దర్శన్కి మాత్రం చాలా ఫీవర్ ఉండడంతో, ఏంటి దర్శన్ ఉన్నట్టుండి ఇంతగానో ఫీవర్ వచ్చిందేంటి, ఆగు నేను ఇప్పుడే వస్తాను అనుకుంటూ ఇక వెంటనే వెళ్ళి వాటర్ దాంట్లో క్లాత్ పట్టుకొని వచ్చి ఇక వెంటనే దర్శన్కి మొత్తం తుడుస్తూ ఉంటుంది. దర్శన్ ఇప్పుడు ఎలా ఉంది నాన్న? పెద్దమ్మ ఇప్పుడు బాగానే ఉంది. మీ ఇద్దరుంటే నేను బాగానే ఉన్నాను. దర్శన్ అలా అనొద్దు నాన్న, నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. ఏంటి ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాలా? లేదు, నేను కొద్దిసేపు పడుకొని ఉంటాను. దర్శన్ హాస్పిటల్కి వెళ్తే కదా నీకు తగ్గిపోతుంది అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే దర్శన్ లేచి ఇక హాస్పిటల్ వెళ్తున్న టైంలో ఇక అప్పుడే సౌమ్య కూడా పిలుస్తుంది. దర్శన్ దర్శన్ అని పిలవగానే ఇక వెంటనే దర్శన్ సౌమ్య దగ్గరికి వెళ్తాడు. సౌమ్య దగ్గరికి వెళ్ళి, సౌమ్య ఏంటి సౌమ్య నన్ను పిలిచావు? దర్శన్ నీకు ఫీవర్గా ఉందా? అవును. అయితే హాస్పిటల్కి వెళ్తున్నావు అన్నమాట. అవును అనుకుంటూ ఇక మాట్లాడుతూ ఉండగా, దర్శన్ నువ్వు ఒంటరిగానే హాస్పిటల్కి వెళ్ళాలి, ఎవరు వచ్చినా వాళ్ళను తీసుకొని వెళ్ళొద్దు అని చెప్పేసరికి, ఓకే సౌమ్య అనుకుంటూ ఇక వెంటనే కారులో ఎక్కుతూ ఉండగా అప్పుడే ఆనంద భైరవి కూడా ఎక్కుతూ ఉండగా ఇక అప్పుడే దర్శన్ కూడా, అమ్మ మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళేసి వస్తాను. అలా కాదు దర్శన్, నీకు చాలా ఫీవర్గా ఉంది నాన్న, నేను కూడా వస్తాను అమ్మా, నేను వెళ్ళేసి వస్తాను, నాకు ఇప్పుడు సెట్ అయిందమ్మా, నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తాను అని ఇక మాట్లాడడంతో ఇక అప్పుడే ఆనంద భైరవి కూడా, సరే నాన్న క్షేమంగా వెళ్ళు అనుకుంటూ ఇక ఆనంద భైరవి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే వీడేంటి నేను వస్తానంటుంటే ఇలా మాట్లాడుతున్నాడేంటి, అసలు ఏం జరుగుతుందో ఏమో, నాకేదో కీడు జరుగుతుందని అనిపిస్తుంది అనుకుంటూ ఇక ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే సౌమ్య అనన్య దగ్గరికి వెళ్ళి, అనన్య అనన్య నీకు ఒక గుడ్ న్యూస్. ఏంటి? ఇప్పుడు దర్శన్ హాస్పిటల్కి వెళ్తున్నాడు. ఇప్పుడు దర్శన్ని యాక్సిడెంట్ అవుతుంది. ఇక నేను దర్శన్ని తీసుకొని అటు తీసుకొని వెళ్తాను. ఇక దర్శన్ నాకే సొంతం అనుకుంటూ ఇక సౌమ్య మాట్లాడుతూ ఉంటుంది. ఇక అనన్య కూడా చాలా మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే లారీ డ్రైవర్కి కాల్ చేసి ఇక అతన్ని యాక్సిడెంట్ చేయాలి అని మాట్లాడుతూ ఉండగా ఇక అప్పుడే దర్శన్ కూడా వెళ్తూ ఉంటాడు. ఇక వెళ్తున్న టైంలో అప్పుడే శరణ్య కూడా ఎదురవుతుంది. ఏంటి ఇక్కడ ఉంది, దర్శన్లా ఉన్నాడేంటి, ఏవండి ఏవండి అనుకుంటూ రాగానే ఇక అప్పుడే దర్శన్ కూడా కార్ ఆపి, శరణ్య ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఏవండి మీరు ఎటు వెళ్తున్నారండి? ఈ టైంలో ఎటు వెళ్తున్నారు? శరణ్య నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఏంటండి ఫీవర్ వచ్చిందా అని చూడగానే ఇక దర్శన్కి మాత్రం చాలా ఫీవర్ అయ్యి ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య నువ్వు ఇంటికి వెళ్ళిపో, లేదండి నేను కూడా మీతో పాటే హాస్పిటల్కి వస్తాను అనుకుంటూ మాట్లాడగానే, లేదు నేను ఒక్కనే వెళ్ళాలి, నన్ను సౌమ్య చెప్పింది ఒంటరిగా వెళ్ళమని చెప్పింది. ఏంటి ఆ సౌమ్య చెప్పిందా? ఏమండి ఏం మాట్లాడుతున్నారండి అని చెయ్యి పట్టుకొని మాట్లాడుతూ ఉండగా అప్పుడే దర్శన్ మాత్రం ఒకటేసరికి స్పృహలకు వస్తారు. శరణ్య ఇక్కడ ఏం చేస్తున్నావు? శరణ్య ఏంటండి ఎంతసేపు మీతోనే కదా మాట్లాడింది, మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నారేంటి? నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నువ్వెట వెళ్తున్నావు? నేను ఇంటికి వెళ్తున్నాను, మిమ్మల్ని చూసి ఆగానండి, నేను కూడా మీతో హాస్పిటల్కి వస్తాను అని మాట్లాడేసరికి ఇక దర్శన్ కూడా కార్ ఎక్కమని చెప్తాడు. ఇక వెంటనే శరణ్య డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక సాక్షాత్తు ఆ అమ్మవారు కిందికి దిగొచ్చి ఇక ఆగు రూపంలో ఇక కారు ముందట ఉండడంతో ఇక అప్పుడే శరణ్య కారు ఆపుతుంది. ఇక అప్పుడే లారీ కూడా రావడంతో, ఏంటి ఈ ఆగకపోతే మాత్రం ఇప్పుడు మనం యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయే వాళ్ళం, ఈ నందే మనను కాపాడింది అనుకుంటూ శరణ్య ఇక చూసుకుంటూ చాలా భయపడుతూ ఉంటుంది. ఇక వెంటనే స్లోగా డ్రైవ్ చేసుకుంటూ ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఇక దర్శన్ కూడా చూపిస్తుంది. ఇక దర్శన్ కూడా అంతా ఓకే అమ్మా అని చెప్పడంతో ఇక దర్శన్ని కూడా ఇంటికి తీసుకొని వస్తుంది. ఇక ఇంటికి తీసుకొని రావడంతో ఇక అప్పుడే సౌమ్య కూడా నేను వెళ్ళిపోతున్నాను దర్శన్ని చూడడానికి అనుకుంటూ ఇక సౌమ్య బయటికి వెళ్తున్న టైంలో అప్పుడే దర్శన్ శరణ్య ఇద్దరు ఎంట్రీ ఇస్తారు. ఏంటి వీళ్ళిద్దరు ఇక్కడ వచ్చారేంటి? నేను దర్శన్తో చెప్పాను కదా ఎవరిని ఎక్కించుకోద్దని, అసలు ఈ శరణ్య ఎలా ఎంట్రీ ఇచ్చింది అనుకుంటూ సౌమ్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద భైరవి కూడా కిందికి వస్తుంది. దర్శన్ ఎలా ఉన్నావు నాన్న
అమ్మ శరణ్య, నువ్వు నువ్వు దర్శన్ తోటి వస్తున్నావేంటి అనుకుంటూ మాట్లాడగానే, నేను వస్తున్న టైంలో దర్శన్ నాకు కనిపించాడు. అందుకే దర్శన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను అత్తయ్య. అయినా దర్శన్కి జ్వరం ఉందని నాకు ఎందుకు చెప్పలేదు అనుకుంటూ ఇక శరణ్య మాట్లాడగానే, అంటే అమ్మ నువ్వు బిజీగా ఉన్నావని మేము చెప్పలేదు, నువ్వు చెప్తే మళ్ళా నువ్వు టెన్షన్ పడతావని చెప్పలేదమ్మా అనుకుంటూ ఇక మాట్లాడగానే, ఏంటత్తయ్య అయినా దర్శన్ కంటే ఎక్కువనా అనుకుంటూ ఇక శరణ్య కూడా ఇక దర్శన్ని పట్టుకొని ఇక లోపలికి తీసుకొని వెళ్తుంది. ఏంటి నేను దర్శన్కి యాక్సిడెంట్ చేపిద్దామంటే మళ్ళీ ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఏంటి అనుకుంటూ సౌమ్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అనన్య సౌమ్య దగ్గరికి వచ్చి, ఏంటి సౌమ్య యాక్సిడెంట్ అన్నావు, దర్శన్ని తీసుకొని వెళ్తా అన్నావు, మళ్ళీ ఏంటి దర్శన్ ఆ సౌమ్య దగ్గరనే ఉన్నాడు, నువ్వు ఏం చేయలేవు, ఆ సౌమ్య ఉండగా నువ్వు ఏం చేయలేవు అనుకుంటూ ఇక అనన్య మాట్లాడుతూ ఉండగా, ఇక అప్పుడే అనన్య నేను చూస్తావు కదా, నేను దర్శన్ని నాన్నే సొంతం చేసుకుంటాను అనుకుంటూ సౌమ్య మాట్లాడుతూ ఉంటుంది. దర్శన్కి ఎలాగైనా యాక్సిడెంట్ చేపిస్తాను, ఇక దర్శన్ నాన్నే సొంతం చేసుకుంటాను అనుకుంటూ సౌమ్య మనసులో అనుకుంటుంది. ఇక అప్పుడే ఆనంద భైరవి కూడా, శరణ్య దర్శన్ని లోపలికి తీసుకొని వెళ్ళి పడుకోమని చెప్పమ్మా, అసలుకే దర్శన్కి చాలా ఫీవర్ ఉంది అనుకుంటూ ఇక ఆనందభైరవి చెప్పగానే ఇక ఇద్దరు రూమ్లోకి వెళ్ళి పడుకొని ఉంటారు. ఇక అప్పుడే అందరూ పడుకున్న సమయంలో లీలావతి మాత్రం ఇక చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలు మొత్తం వాల్కి స్టిక్ చేసి ఇక తన బర్త్డే కోసం సర్ప్రైజ్గా ఉండాలని ఇక తను డెకరేషన్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక మార్నింగ్ లేచి దర్శన్ ఇక లోపలికి ఎంట్రీ ఇస్తున్న టైంలో ఆ డెకరేషన్ చూసి చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు దర్శన్. ఇక లోపలికి వచ్చి, అమ్మ ఇదంతా ఎవరు చేశారు, ఇదంతా మీ పెద్దమ్మ చేసింది నాన్న, నీ బర్త్డే అని ఇవంతా నైట్ అంతా పడుకోకుండా నీకోసం డెకరేషన్ చేసింది అనుకుంటూ ఆనందభైరవి చెప్పగానే ఒకటేసారిగా దర్శన్ మాత్రం ఇక లీలావతిని చాలా హగ్ చేసుకొని ప్రేమగా ఉంటాడు. దర్శన్ నాకు ఒక మాట ఇస్తావు కదా నాన్న, ఏంటి పెద్దమ్మ, నువ్వు ఎప్పుడు నన్ను విడిచిపెట్టి ఎక్కడ ఉండకూడదు, నువ్వు నాతోనే ఉండాలి అనుకుంటూ ఇక మాట్లాడగానే అప్పుడే అనన్య కూడా మనసులో అనుకుంటుంది, ఏంటి నీతో ఉంటాడా, వాడు నిన్ను వదిలేసి పైకి వెళ్ళిపోతాడు అనుకుంటూ అనన్య మనసులో అనుకుంటుంది. ఇక పెద్దమ్మ, ఏంటి పెద్దమ్మ అలా మాట్లాడుతున్నావు, నేను నిన్ను విడిచిపెట్టి ఉండడం ఏంటి, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అని మాట ఇస్తూ ఉంటాడు. ఏంటి దర్శన్, నువ్వు మీ పెద్దమ్మతో ఉంటావా, మన ఇద్దరి మధ్యలో ఎవ్వరు ఉండకూడదు, నువ్వు నేను అనుకుంటూ ఇక సౌమ్య మాత్రం మనసులో అనుకుంటూ ఉంటుంది. అయినా ఈ చివరి రోజు కదా, ఎంజాయ్ చేసుకో అనుకుంటూ ఇక అనన్య సౌమ్య మనసులో అనుకుంటూ ఉంటారు. సరే పెద్దమ్మ, నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటూ దర్శన్ బయటికి వెళ్తున్న సమయంలో చూసి ఇక సౌమ్య వెంటనే, ఈరోజు ఎలాగైనా దర్శన్కి యాక్సిడెంట్ చేపియాలి, ఇక దర్శన్ నాకే సొంతం అనుకుంటూ సౌమ్య అనుకుంటుంది. ఇక అప్పుడే శరణ్య దర్శన్తో వెళ్తుందా లేదా, అసలు ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.